మన వాళ్ళందరూ చూడరు ఎట్లా పట్టుకున్నారో సామాన్ ముల్లే మూట కోడిగుడ్లు ఇంకా ఇచ్చిరారా మరి ఉడికేద్దాం మంచి కోడి చూపియాను అది బత్త రైస్ ఇది అందరూ రక్తాలు చెందిస్తాడు ఉల్లిగడ్డలు అందుకు అదే పోరా ఏమైంది దొరికినాయా దొరకలే మాస్టర్ చికెన్ ఫ్రై కడిగిస్తాను మరి బిర్యానీ రెడీ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ముచ్చట ఏంటంటే ఇవాళ అయితే దావత్ చేసుకుంటాను. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే చికెన్ సెంటర్ కాడికి వెళ్ళి చికెన్ అయితే కొట్టిద్దాం. చలో పెద్ద కొట్టిది ఇంకా ఇప్పుడైతే మనం పార్టీ చేసుకొని అయితే సామాన్ తీసుకొని వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ఉంటాం. ఫైనల్గా అయితే మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. వాటర్ ఫాల్ చూద్దాం. వాటర్ ఫాల్ అయితే ప్రజెంట్ ఏం వస్తలేదు చూడండి మీరు, చిన్న అట్లా లైట్గా వస్తుంది. ఇక్కడ వాటర్ ఇంకేం లేదు, మొత్తం బండలే ఉన్నాయి. కాకపోతే లొకేషన్ మాత్రం గ్రీన్తో ఫుల్ అంటే మస్తు ఉంది. సామాన్ తీసుకొని అయితే గుట్ట లోపలికి అయితే పోతాను. ఈ లొకేషన్ ఎక్కడైతే చూడాలి. మన వాళ్ళందరూ చూడరు ఎట్లా పట్టుకున్నారో సామాన్ ముల్లే మూట. మనోడు వెనక చూడరు టిన్ను మోసుకుంటే బాగా కష్టపడతాడు మహేష్ వెనక. గీడిగిడిగా మొత్తలేవు గారమ్మాయి. అరే నేను పట్టుకొచ్చిండ్రు రా సామాన్ సంచి. ఆల్రెడీ 3 అవుతుంది. కోడిగుడ్లు ఇంకా ఇచ్చిరారా మరి ఉడికేద్దాం మంచి కోడి చూపియాను అది బత్త రైస్ ఇది ఉల్లిగడ్డలు ఇవి మంచిగా రైస్ ఏంటిరా బాస్మతి. ఇక హై క్వాలిటీ అంతా. ఏమైంది మనలు కూరగాయలు కోసలు అయితే స్టార్ట్ చేసిర్రు. నందు రక్తాలు చెందిస్తాడు ఉల్లిగడ్డలు అందుకు. భూమేష్ మాస్టర్, వంట మాస్టర్. ఇక వండనీకైతే కట్టెలు తీసుకోవడానికి అయితే లోపలికి వచ్చినాయి జంగల్కి. ఇక మనోడైతే ఏరుతాడు. మనం వచ్చేసరికి అయితే కట్టెలు లోపలికి వచ్చినాం. అకి ఏమైంది దొరికినాయా దొరకలే నెరవడ్డరు అని చెప్పి స్ప్రైట్తో చిల్ అవుతారు. డీలర్ మహేష్. మనోడు ముక్కలు పెద్ద కొట్టిరని చెప్పి చిన్నగా కడిగేస్తాడు మాస్టర్. చికెన్ ఫ్రై కడిగేస్తాను మరి మొత్తం మంచిగా కొట్టి మనకు అర్థం కాదు మొత్తం చిన్న చిన్న కొట్టి. అరే పెరుగుదేరా పెద్దది 40 రూపాయలు. అదే మరి అన్నీ వస్తాడు మనోడు. మసాలు ఉప్పు వేయాలి మర్చిపోయినా. కవర్ని సామాన్ పెట్టినా మర్చిపోయినా. కూడలో సామాన్ తెలియదు, ఏం తెలియదు. అరే కానీ పుదీనా తీరా 7 గుడ్లు వచ్చిరుగా. 7 ఊరికి 7 అయిపోతే కుల్లి వంటి మరి పిండికి పోవాలి. పోనీ 5 రూపాయలు గంట కారపొడి మరి దీంతో అంటావా చేతులు అంటావు కారపొడి చేతం కలిపి ఎవరు నువ్వే ఇంకోండి పట్టుగా కలిపెడతారు అడుగుతుంటారు అట్లా దూదుడు ఎత్తాయి పొడిగా ఆకులిటి కొద్దిమీర అడిగినా దూదుడు పెట్టి అదేం కడుకుర్రా ఎర్రగా అయితే అంటారు. క్లాత్ తెచ్చిరా క్లాత్ ఉండే తీసుడే వట్ట ముక్కలు పడుతున్నాయి. ఇలా తీసుకోండి నాకు తీసుకుర్రీ అన్న అయిపోయింది పెరిగేద్దాం అయితే
అన్నేసి అల్లం అనేది అల్లం అనేది ఇంకోలా బాగా ఇంకోటి పోయి అరే మై అల్లం డబ్బా గిడ ఉంది ఈడ. ఏం కాదురా నందు కలిపేసరానా కలిపోయినావు అన్నీ వేయాలి ఇంకా ఆకులే ఎవరు ఇది వాళ్ళు నింపి అల్లం మొత్తం కలిపి 2 చేతులు కలిపి ఫస్ట్ మొత్తం 2 చేతులు కలిపి మంచిగా కలుపుతుంది. ఎయిరా నువ్వు కొన్ని మొత్తం ఎయిరా కొన్ని ఎయిరా. ఇక్కడ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్, ఇక్కడ కోడిగుడ్లు ఉడకబెట్టినాం, ఇక్కడ ఒక పక్క మన మాస్టర్ చికెన్ వండుతాడు. చికెన్ తాలింపు అంటారు. కారం మంచిగా ఉన్నది, ఉప్పు లేదు, కారం లేదు. చాలురా, అంతకంటే ఎక్కువ పెడతా వారా. నీళ్ళు పోతే పోతుంది, ఇంకా నీళ్ళు వేయాలి. నీళ్ళు పోతే పోదా మళ్ళీ ఇద్దాం పట్టరా. తిన్నాక మంచిగా కోడిగుడ్లు అప్పుడెప్పుడు పెడితే ఇప్పుడు మసులుతానే కదా. ఇంకేకి ఉల్లిగడ్డలు ఇంకే వేసి కలుపు. బూడి ఏంటంటే లాస్ట్ అవి చాలరా అయిపో. ఆడో పక్క ఇక్కడ గంజి దించిండు. కాదురా నువ్వు గంత నిదానం అవుతారా మెల్లగా. ఇప్పటికి ఇంకా చూడవు ఏదైనా ఫాస్ట్ చేసినట్టు కనబడుతుందారా. లేట్ అయితే కానీ గంజి మాడుతుంది రా. ఎటు పక్క మంటుంది. బిర్యానీ చేతోటి ఇట్లాను మొత్తం అడిగిన తోటి కొద్దిగా బాగానే మొత్తం అది అదే చేత డబ్బా కూడా అడుగు అడుగు పోయి అడుగు దాని సీసం పక్కనే చూసుకొని వరి చెప్పలేము వెళ్ళాంగా ఓడి కూడా రీచ్ అయిపోతుంది. మళ్ళీ నేను అడుగు ఉరకాలి అంత ఫేర్ అవుతుంది. మేము మళ్ళీ ఇద్దరు రావాలి. ఏం ఆంధ్రం తినకుండా అయితే మళ్ళీ కింద షాపా. ఓకే 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 వచ్చిండు మహేష్. అరే మై ఫస్ట్ ఇసుక చూడు, ఇసుక చూడు, కింద కొట్టుడు అది ఇసుక చూడు. అయ్యో అయ్యో కాలుతుంది నాకు ఈడ వేసాయి. మరి మీరు పట్టుకుంటావురా మెల్లంగా. ఇల్లు ఉడికింది, అట్టు వచ్చింది, ఇల్లు ఉడికింది. మహేష్ గెస్ట్ వచ్చిండు. వావ్ ఇవాళ కనవాలే తప్పించుకున్నాడు అని చెప్పు. అరే నేను ఉసుకలు పెట్టిందని తీసి అలా పెడితే మళ్ళీ ఇసుక పెట్టిండా. థమ్స్అప్ అఖిలు మా బ్యాచ్ థమ్స్అప్ బ్యాచ్ ఇటు థమ్స్అప్ పంట బియ్యం ఉడికినాయి ఆల్రెడీ. కాదురా అరే ఎదురు దేనికి కారం బిర్యానీ రెడీ. ఫైనల్గా దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక దావత్ అయిపోయేసరికి అయితే చీకటి అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫాలో అయ్యండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.